ఇంకా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ విషయాలను మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మరి ఈరోజు సెప్టెంబర్ 26వ తారీఖు 2020 సంబంధించిన కరెంట్ అఫైర్స్ లోని ముఖ్యాంశాలను మనం చూసినట్లయితే, ఈరోజు ముఖ్యాంశాల్లో ఫస్ట్ వన్, ఛత్ పూజ సందర్భంగా రాష్ట్రపతి మరి ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశాడు. ఇది ఫస్ట్ ముఖ్యాంశము. సెకండ్ వన్, గజియాబాద్ లోని ఇందిరాపురం లో యశోద వైద్యాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించారు. థర్డ్ వన్, కౌలాలంపూర్ లో జరిగిన 22వ ఆసియన్ భారత శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధానమంత్రి పాల్గొనడం జరిగింది. ఫోర్త్ వన్, మాన్ కీ బాత్ 127వ ఎపిసోడ్ లో మరి ముఖ్య అంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి. ఫిఫ్త్ పాయింట్, థాయిలాండ్ మహారాణి అయిన సిరికిట్ మృతికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలియజేశాడు. సిక్స్త్ పాయింట్, బీహార్ ఎన్నికలు మరియు ఉప ఎన్నికలు 2025 నిశ్శబ్ద కాలము మరియు ఎగ్జిట్ పోల్లో ఎన్నికల విషయాలను ప్రదర్శించడంపై ఎన్నికల కమిషన్ నిషేధించింది. సెవెంత్ పాయింట్, భారతదేశం తొలిసారిగా ఆసియా పసిఫిక్ ప్రమాద దర్యాప్తు సమూహ సమావేశము మరియు వర్క్షాప్ నిర్వహించనుంది. ఎయిత్ పాయింట్, 2025 అక్టోబర్ 27, 28 తేదీలలో బ్రజెల్స్ లో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి అయిన శ్రీ పీయూష్ గోయల్ పర్యటించడం జరిగింది. నైన్త్ పాయింట్, ముంబైలోని మజ్గావ్ డాక్ లో రేపు డీప్ సీ షిప్పింగ్ వెసెల్స్ ను ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి సహకార మంత్రి శ్రీ అమిత్ షా గారు. 10th పాయింట్, మారిషస్ లో ఐఎన్ఎస్ సర్లైజ్ హైడ్రోగ్రాఫిక్ సర్వేను పూర్తి చేయడం జరిగింది. 11th పాయింట్, డిస్లెక్సియా అవగాహన మాసాన్ని గుర్తించేందుకు #Go Red for డిస్లెక్సియా ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా సాగుతుంది. 12th పాయింట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ లో అత్యుత్తమ ప్రతిభను సంస్కరించడానికి భారత ప్రభుత్వం రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాన్ని 2025 ప్రకటించడం జరిగింది. ఇవి 26/10/2025 లో ఉన్న ముఖ్య అంశాలు. ఈ ముఖ్య అంశాల గురించి మనము కొద్దిగా విశ్లేషణాత్మకంగా మరి డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ పాయింట్, ఛత్ పూజ సందర్భంగా మన భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి ఛత్ పూజ అనేది మరి నార్త్ ఇండియా సైడ్, అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు మహారాష్ట్ర, సో ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా ఛత్ పూజను మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన భారత రాష్ట్రపతి అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి దేశ ప్రజలకు ఛత్ పూజ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్రపతి అయితే తన సందేశంలో ఛత్ పూజ సందర్భంగా నా తోటి పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలియజేయడం జరిగింది. మరి ఛత్ పూజ సమయంలో భక్తులు సూర్యుని పూజించి ఆ నైవేద్యంను అర్ఘ్యంను అర్పిస్తారు. మరి ఈ పండుగ రోజున మనం ప్రకృతికి మన కృతజ్ఞతను తెలియజేస్తాము. మరియు నదులను, చెరువులను పూజిస్తారు ఈ పండుగ రోజు. మరి కుటుంబాల శ్రేయస్సు కోసం కూడా ప్రకృతిని పూజించడం జరుగుతుంది. కాబట్టి ఈ పండుగ, ఛత్ పూజ అనే ఈ పండుగ ముఖ్య అంశం ఏమంటే, ఈ పండుగ పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని కూడా తెలియజేస్తుంది. ఛత్ పూజ సమాజంలో ఐక్యత, సహకారము మరియు సామూహిక భాగస్వామ్యం యొక్క సందేశాన్ని కూడా ఇస్తుందని చెప్పవచ్చు. ఇది ఛత్ పూజ యొక్క మన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అక్టోబర్ 26, 2025 ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లోని ఇందిరాపురంలో యశోద మెడిసిటీని ప్రారంభించారు. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల భారత రాష్ట్రపతి
మరి యశోద మెడిసిటీని ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రారంభించారు అని అడగడం జరుగుతుంది. కాబట్టి మనము ఉత్తరప్రదేశ్ గజియాబాద్ అని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మరి ఈ ప్రారంభోత్సవ సమయంలో ద్రౌపది ముర్ము గారు సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ దేశ నిర్మాణంలో అంతర్భాగమని, మరి వ్యాధుల నుండి ప్రజలను రక్షించడము మరియు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ప్రభుత్వానికి ప్రాధాన్యత. ఈ ప్రయోజనం కోసం దేశవ్యాప్తంగా ఆరోగ్యం మరియు వైద్య మౌలిక సదుపాయాలు, సంస్థలు, సేవలు నిరంతరం విస్తరిస్తున్నారు. సో ఇక్కడ మనము యశోద మెడిసిటీ అనే మెడిసిటీని ఎక్కడ ప్రారంభించారు అంటే ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్. ఎవరు ప్రారంభించారంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ఈ 2 పాయింట్స్ మనము ఈ టాపిక్ లో గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక నెక్స్ట్ పాయింట్, 22వ ఏషియన్ భారత శిఖరాగ్ర సమావేశం 2025 అక్టోబర్ 26న జరిగింది. ఈ సమావేశానికి మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి వర్చువల్ గా అటెండ్ కావడం జరిగింది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఏషియన్ నాయకులు సంయుక్తంగా ఏషియన్ భారత్ సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు మరియు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిని బలోపేతం చేయడానికి చొరవను చర్చించారు. అయితే ఈ సమావేశానికి మన భారత రాష్ట్రపతి ఒక థీమ్ ని ఇవ్వడం జరిగింది. ఆ థీమ్ ఏమంటే ఇంక్లూసిటీ అండ్ సస్టైనబిలిటీ అనే ఒక థీమ్ ని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం తెలుగులో అనుకూలత మరియు స్థిరత్వము అని మరి తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడే గాని ఒక సమావేశం యొక్క థీమ్స్ ని మనం ఎప్పుడు ఆల్వేస్ మనం ఇంగ్లీష్ లోనే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి థీమ్స్ అనేవి 90% మనం ఇంగ్లీష్ లోనే గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, థాయిలాండ్ మహారాణి అయిన సిరికిట్ మృతి పట్ల మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సంతాప విచారం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇటీవల థాయిలాండ్ మహారాణి మరణించారు. ఆమె పేరేమే అని కూడా అడగడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. కాబట్టి ఆమె పేరు వచ్చి సిరికిట్. నెక్స్ట్ పాయింట్, బీహార్ ఎన్నికలు. సో మన భారతదేశంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి రీసెంట్ గా బీహార్ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. కాబట్టి బీహార్ ఎన్నికలు మరి ఉప ఎన్నికలు 2025 అంటే నిశ్శబ్ద కాలము మరి ఎగ్జిట్ పోల్ ఎన్నికల విషయాలను ప్రదర్శించడంపై మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది నిషేధం విధించడం జరిగింది. కాబట్టి భారత ఎన్నికల సంఘము బీహార్ శాసనసభకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ని మరియు ఉప ఎన్నికలను అక్టోబర్ 6, 2025 ప్రకటించింది. మరి బీహార్ ఎన్నికల్లో పోలింగ్ వరుసగా అంటే నవంబర్ 6, 2025 మొదటి దశలో పోలింగ్ జరుగుతుంది. రెండవ దశ వచ్చి నవంబర్ 11, 2025 రెండవ దశలో జరుగుతుంది. అదే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ 126 మరి సబ్ క్లాస్ 1B లో ఆ పోలింగ్ ప్రాంతంలో ఏదైనా ఎన్నిక పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయంతో ముగిసే 48 గంటల సమయాన్ని మనం నిశ్శబ్ద కాలం అంటారు. ఈ సమయంలో టెలివిజన్ లేదా ఇలాంటి పరికరాల ద్వారా ఏదైనా ఎన్నికల విషయాన్ని ముందే మనం ప్రదర్శించకూడదు అని మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎన్నికల కమిషన్ అనేది మరి నిషేధించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, భారతదేశంలో తొలిసారిగా ఆసియా పసిఫిక్ ప్రమాద దర్యాప్తు సమూహ సమావేశము మరియు వర్క్షాప్ నిర్వహించనుంది. అంటే భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఆసియా పసిఫిక్ ప్రమాద దర్యాప్తు సమూహ సమావేశం అంటే పౌర విమాన మంత్రిత్వ శాఖ తరపున ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB అంటే దీని ఫుల్ ఫామ్ ఏమంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. మరి ఈ వింగ్ 4 రోజుల ఆసియా పసిఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ సమావేశాన్ని వర్క్షాప్ ను అక్టోబర్ 28 నుంచి 31 వరకు మరి నిర్వహించనుంది. సో ఈ కన్సర్న్ మినిస్టర్
కేంద్ర పౌర విమానయ మంత్రిత్వ శాఖ యొక్క కన్సర్న్ మినిస్టర్ ఎవరని చెప్పుకోవచ్చు అంటే శ్రీ రామ్మోహన్ నాయుడు గారు. ఈయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరి శ్రీకాకుళం డిస్టిక్ చెందిన వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, 2025 అక్టోబర్ 27, 28 తేదీల్లో బ్రెజిల్స్ లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పర్యటన. సో పరిశ్రమలు వాణిజ్యాలకు సంబంధించి శ్రీ పీయూష్ గోయల్ గారు మరి ఈయన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన మరి వాణిజ్యం పరంగా కేంద్ర వాణిజ్యము మరి పరిశ్రమల సంబంధించి బెల్జియంలోని బ్రసెల్స్ ను సందర్శించి యూరోపియన్ యూనియన్ ఎగ్జిట్ వైస్ ప్రెసిడెంట్ మరియు యూరోపియన్ కమిషనర్ ఫర్ ట్రేడ్ హెచ్ఈ మార్కోస్ స్కైపోవిక్ తో ఉన్నత స్థాయి చర్చలు జరపడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే మరి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ పీయూష్ గోయల్. ఆయన ఇటీవల ఏ దేశాన్ని సందర్శించాడు అంటే బెల్జియంలోని బ్రసెల్స్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ముంబైలోని మజ్గావ్ డాక్ లో రేపు డీప్ సీ షిప్పింగ్ వెసెల్స్ ను ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా. అంటే డీప్ సీ ఫిషింగ్ వెసెల్స్ ను ఎక్కడ ప్రారంభించారు అని అడగచ్చు. కాబట్టి ఇటీవల మరి డీప్ సీ ఫిషింగ్ వెసెల్స్ ను ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో మజ్గావ్ డాక్ లో ప్రారంభించడం జరిగింది. మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇది భారతదేశ సముద్ర మత్స్య రంగాన్ని ఆధునీకరించడం మరియు తీర ప్రాంతాల్లో సహకార ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడం వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి మరియు నీల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహకార రంగం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ నీలి ఆర్థిక వ్యవస్థ. సో నీలి ఆర్థిక వ్యవస్థ అంటే చేపల ఉత్పత్తిని అలాగే రొయ్యల ఉత్పత్తిని సంబంధించి మరి రొయ్యలు చేపల ఉత్పత్తికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థని మనం ఇక్కడ ఏమంటామంటే నీలి ఆర్థిక వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి మరి ఇటీవల డీప్ సీ షిప్పింగ్ వెసెల్స్ ను ఎవరు ప్రారంభించారంటే ముంబైలోని మజ్గావ్ డాక్ లో. ఎవరు ప్రారంభించారంటే కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్, మారిషస్ లో ఐఎన్ఎస్ సట్లైజ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే. మారిషస్. సో మారిషస్ అంటే ఇది ఒక దేశము. దీని యొక్క క్యాపిటల్ సిటీ పోర్ట్ లూయిస్ గా మనం చెప్పొచ్చు. ఓకే, మారిషస్ లో మరి ఐఎన్ఎస్ సట్లైజ్ హైడ్రోగ్రాఫిక్ సర్వేని పూర్తి చేసింది. సో ఐఎన్ఎస్ సట్లైజ్ మారిషస్ హైడ్రో